కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1 దేశవ్యాప్తంగా వసూళ్ల తుఫాను సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే 500 కోట్ల రూపాయలను అలవోకగా దాటిన ఈ చిత్రం ప్రస్తుతం 675 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా కాంతారా చాప్టర్ 1 అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ సినిమా 675 కోట్ల రూపాయల వసూళ్లు చేయడంతో బాహుబలి పార్ట్ 1 మీద ఉన్న రికార్డును అధిగమించింది. బాహుబలి ది బిగినింగ్ వరల్డ్ వైడ్ గా 650 కోట్ల రూపాయల వసూళ్లను సాధించగా ఈ రికార్డును చెరిపేస్తూ కాంతారా చాప్టర్ 1 675 కోట్లతో దూసుకుపోతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 20 చిత్రాల జాబితాలో కాంతారా చాప్టర్ 1 17వ స్థానానికి చేరింది. అలాగే 2025లో ఇప్పటివరకు దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కాంతారా చాప్టర్ 1 రెండవ స్థానంలో నిలిచింది. 808 కోట్ల రూపాయల గ్రాస్తో చావా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం కాంతారా 700 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ దిశగా దూసుకెళ్తుండగా రానున్న దీపావళి చిత్రాల పోటీని తట్టుకుని నిలబడగలిగితే మాత్రం ఈ చిత్రం సరికొత్త రికార్డులు సాధించడం ఖాయమంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇదిలా ఉంటే కర్ణాటకకు పోటీగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు తెలుగు వర్షనే 95 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు నమోదు చేసింది. త్వరలోనే 100 కోట్ల రూపాయల మార్కును దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ యష్ తర్వాత 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించిన మూడో పరభాషా హీరోగా రిషబ్ శెట్టి నిలవనున్నాడు. ఇప్పటివరకు తెలుగులో రజనీకాంత్ జైలర్, యష్ కేజీఎఫ్ వంటి భారీ అనువాద సినిమాల తర్వాత రిషబ్ శెట్టి ఆ జాబితాలో చేరాడు. కేజీఎఫ్ 150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో టాప్లో ఉండగా జైలర్ 83.50 కోట్ల రూపాయలను అధిగమించి కాంతారా చాప్టర్ 1 రెండవ స్థానంలోకి వచ్చింది. ఇక ఓవర్సీస్ హిందీల్లో ఓ మోస్తరుగా రాణిస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ సినిమా ఎంతవరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.